ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. హల్లెలూయా. చూడండి, శరీర దురాశలకు లోబడినట్లుగా. శరీరము దేనికి లోబడుతుంది? దురాశలకు. అంటే సమస్త దుష్ట క్రియలకు శరీరము ముందుగా ఉంటుందన్నమాట. పాపానికైనాను, మరి జారత్వంకైనాను, మరి మోసపురిచే మాటలకైనాను, ధనాపేక్షకైనాను, అబద్ధికులకైనాను, ఇంకొకటి అబద్ధ సాక్ష్యములకైనాను కూడా శరీరము ముందుగా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఈ చావునకు లోనైన శరీరము అంటే ఈ శరీరము చనిపోవలసిందే. శరీరము ఎట్లయినా సరే ఈ లోకములో విడిచిపెట్టవలసిందే. ఈ లోకంలో పుట్టిన శరీరము ఈ లోకానికే అంకితము. కానీ ఆత్మ అలా కాదు. దేవునికి వందుకు వెళ్ళవలసింది ఆత్మ. శరీరానికి ఆత్మకి చాలా తేడా ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ అవి రెండూ కూడా కలిసినట్టే ఉంటాయి, కానీ కలవు. ఎప్పుడైతే శరీరాన్ని మనము ఈ దురాశలకి, పాపానికి లోనవుకున్న శరీరాన్ని చంపేశామో అప్పుడు ఆత్మ జీవిస్తుంది. ఎప్పుడైతే మనము శరీరాన్ని బ్రతికించామో ఆత్మ చనిపోతుంది. ఇవన్నీ కూడా చాలా క్రిటికల్ అయిన విషయాలు, చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అనమాట. ఎందుకనంటే శరీరం ఉంది కదా, మనకి బలం ఉంది కదా, మనకి డబ్బు ఉంది కదా, యవ్వనం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కనుక పాపము చేస్తే మరణము తథ్యమే అంటున్నాడు దేవుడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే దురాశలన్నీ కూడా శరీరానికే మూల కారణము. కాబట్టి ఫస్ట్ శరీరాన్ని చంపేసేయమంటున్నాడు, ఆత్మను బతికించుకోమంటున్నాడు. శరీరాన్ని చంపేయటం అంటే ఫస్ట్ ఇవన్నీ కూడా మన మైండ్ మారాలి, మన మనసు మార్చుకోవాలి, హృదయాన్ని మార్చుకోవాలి. అందుకే మారు మనసు అనేది దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ మారు మనసు ద్వారానే మనం ఈ పాపాన్ని జయించగలము, శరీరాన్ని కాపాడుకోగలము, ఆత్మని నిత్య జీవానికి మనము నిత్య జీవానికి దేవునికి రక్షించుకోగలము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో లిఖించున్నాడు. అందుకే నిజంగా దేవుని యొక్క సంగమా, మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి దేవుని యందు నమ్మిక ఉంచి భయభక్తులతో మనము ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. నీవు నా పరమ తండ్రి మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తాం నా పరమ తండ్రి. అవునయ్యా, శరీరము నా పరమ తండ్రి ఏసయ్య, దురాశలకు నా పరమ తండ్రి లోబడుచున్నదయ్యా. తండ్రి నా పరమ తండ్రి ఏసయ్య, మా శరీరాన్ని నా పరమ తండ్రి, మా మనసుని, మా హృదయాన్ని నా పరమ తండ్రి, పాపాన్ని ఏలనీయకుండా నా పరమ తండ్రి దూరపరచండి తండ్రి. ఆత్మ నా పరమ తండ్రి జీవించుటకు కృపని భాగ్యం దయచేయండి. ఆత్మ నిత్యత్వంలోకి వెళ్ళుటకు నా పరమ తండ్రి కృపని భాగ్యం దయచేయండి. ఎంతమంది అయితే ఈరోజు నా పరమ తండ్రి శరీర విషయంలో నా పరమ తండ్రి బలహీనులైపోయినారో వారికి బలాన్ని దయచేయండి. పాపానికి నా పరమ తండ్రి దాసోహులైపోయినారో వారిని విడుదల దయచేయండి. బానిసలైపోయిన నా పరమ తండ్రి వారి పాపమైన బ్రతుకులకు తండ్రి నా పరమ తండ్రి విడుదల దయచేయమని నడుచున్నామయ్యా. తండ్రి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కృప చూపించి దయ చూపించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నామయ్యా. అదే రీతిగా నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధ దేవుడి నామంలోనే, సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.